నగరి వైసీపీ పరిస్థితి మళ్లీ మారిపోతుందా? మాజీ మంత్రి ఆర్కే రోజా రాజకీయంగా వెనుకబడిపోయిందా? ఆమె ప్రభావాన్ని తగ్గించేందుకే పార్టీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయా? తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం కనిపిస్తుంది. దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి జగదీష్ త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. నగర నియోజకవర్గంలో ఆయన ఇన్ఛార్జిగా నియమించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని, రోజాను రాజకీయంగా దూరం చేయడమే లక్ష్యమంటూ చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ నిర్ణయానికి సీఎం జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 సీట్లు గెలుచుకొని ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఈ ఎన్నికల తర్వాత పలు కీలక నాయకులు పార్టీని వీడిపోతుండటంతో వైసీపీని గట్టిగా పట్టే నేతల కొరత ఏర్పడింది. ఇలాంటి సమయంలో పార్టీని బలోపేతం చేయడం కంటే కొంతమంది నేతలు ప్రత్యర్థులను రాజకీయంగా నిలువరించేందుకు కుట్రలు పన్నుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రోజా నగరిలోకి తిరిగి రాకుండా చేసేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో రోజా 45,000 పైచిలకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి నగరీ రాజకీయాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ గడిపేస్తున్నారు. రోజా నాయకత్వంపై గతంలోనూ నగరి వైసీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. సర్పంచులు, జడ్పీటీసీలు సహా పలు స్థాయి నాయకులు ఆమెపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ అధినేత జగన్కు రోజాపై అనేక ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో నగరిలో కొత్త నాయకుడిని ఎదగనివ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే గాలి జగదీష్ నగరిలో వైసీపీ ఫ్లెక్సీలతో ప్రచారం ప్రారంభించారని, ఆయన చేరికపై రోజాకు అధికారిక సమాచారం కూడా ఇవ్వలేదని సమాచారం. నగరి నియోజకవర్గానికి రోజాను పూర్తిగా దూరం చేసేందుకు జగన్ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రోజాను పక్కన పెట్టేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కొన్ని సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నగరిలో కూడా ఇదే మాదిరి జరిగిందని, గతంలో స్థానిక నాయకులపై రోజా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారని అంటున్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను గమనిస్తే వైసీపీ పునర్నిర్మాణ దశలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఈ మార్పులు పార్టీని బలోపేతం చేస్తాయా, లేక మరిన్ని అంతర్గత విభేదాలకు దారి తీస్తాయా అనేది చూడాలి. గాలి జగదీష్ 2019 ఎన్నికలకు ముందు నుంచే తన సోదరుడు గాలి భానుప్రకాష్తో వివాదాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. 2019లో భానుప్రకాష్ను ఓడించేందుకు భారీగా నిధులు వెచ్చించినట్లు ప్రచారం ఉంది. అయితే రాజకీయంగా ఎదగాలనే ఆశయంతో ఉన్నప్పటికీ టీడీపీ నాయకత్వం అతనికి సరైన అవకాశం కల్పించలేదు. ఈ పరిస్థితుల్లో జగదీష్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సమానంగా పనిచేయటం ప్రారంభించినట్టుగా సమాచారం. ఇటీవల 2024 ఎన్నికల్లో గాలి జగదీష్ వైసీపీ తరఫున పోటీ చేయబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పెద్దిరెడ్డి కూడా దీనికి సంబంధించి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే నగర ఎమ్మెల్యే రోజా తన సీటును కాపాడుకుని గత ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ పట్టుదలతో ముందుకు సాగారు. నగరి చరిత్రలోనే ఇది అతిపెద్ద రాజకీయ పరాజయంగా మిగిలింది. ఓటమి తర్వాత కూడా రోజా పెద్దిరెడ్డిపై తన విమర్శలు తగ్గించుకోలేదు. బహిరంగ వేదికలపై పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తూనే అంతర్గతంగా కూడా వ్యతిరేక వర్గాన్ని సమీకరించేందుకు ఆమె ప్రయత్నించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. చిత్తూరు జిల్లాలో కొత్త నేత నియామకానికి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుచరులను ముందుకు తేవాలనుకున్నారు. అయితే చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి దీనికి వ్యతిరేకంగా నిలిచారు. ఆయన అభిప్రాయానికి రోజా, నారాయణస్వామి మద్దతు నిలిచినట్లు తెలుస్తుంది. చివరికి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా భూమా కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో నగరిలో రోజాకు వ్యతిరేకంగా గాలి జగదీష్ను తెరపైకి తెచ్చేందుకు పెద్దిరెడ్డి ప్రయత్నించినట్టు చెబుతున్నారు. వైసీపీ అధినేత జగన్కు కూడా జగదీష్ చేరికను సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. త్వరలో అధికారికంగా అతన్ని నగరి వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించనున్నారని ప్రచారం సాగుతుంది. అయితే రోజా వర్గం మాత్రం ఈ వాదనలను కొట్టిపారేస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో కొత్తగా పుత్తూరు నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉండటంతో గాలి జగదీష్ అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి నగరి నియోజకవర్గానికి సంబంధించి జగన్ తీసుకునే నిర్ణయం వైసీపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.